సింపుల్ అండ్ ఈజీగా వేలో ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. అందరికీ ఎగ్ ఫ్రైడ్ రైస్ తెలుసు. పిల్లలు మనం ఇంట్లో ఏమైనా కర్రీస్ చేసినప్పుడు తినమన్నప్పుడు వాళ్ళ వాటికి చేయడానికి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగా ఉపయోగపడుతుంది. దీనికైతే ఏం లేదండి. ఫస్ట్ నేనైతే ఒక ఎగ్ తీసుకున్నాను. ఒకటో, రెండో లేదంటే 3 మనకి ఎన్ని నచ్చితే అన్ని తీసుకోవచ్చు. మేము ఎప్పుడు ఇలాగే చేస్తాము. దాన్ని ఫస్ట్ ఏందంటే ఆ కడాయి పెట్టేసి ఒక్క టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేస్తాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత నేనైతే ఎగ్ డైరెక్ట్ దాంట్లోనే కొట్టేసేస్తానండి. దాంట్లో వచ్చేసి కొంచెము ఒక అర స్పూన్ అంత ఉప్పు, కొంచెం చిటికెడంత పసుపు, దీంట్లోకి మేమైతే చిన్నులపాయ కారం వేస్తానండి నేను. చిన్నులపాయ కారం అనేది నేను ఎప్పుడు రెడీ చేసి ఒక డబ్బాకి పెట్టి ఉంచుకుంటాను. ఈ ఫ్రైడ్‌లోకి వాటిలోకి బాగుంటుంది కాబట్టి అది దీంట్లో వేస్తాను. డైరెక్ట్ పచ్చి కారం వేయకుండా చిన్నులపాయ కారాన్ని ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి వేసి, అలాగే కొంచెం ఏందంటే నేను ఈ గరం మసాలా అలా ఏమి యాడ్ చేయను. అర చెంచా అంతా మనకి శనగపిండి ఉంటుంది కదండీ! ఆ బజ్జీలు వేసుకునే పిండి అదైనా వేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఉండే శనగపప్పు ఉంటాయి కదా! దాంతో అయినా మనం పౌడర్ చేసేసుకోవచ్చు. కొంచెం ఏందంటే అవంతా ఆయిల్‌లో కలిసేలకి ఏగితే అచ్చంగా ఎగ్గు ఈ శనగపిండి వేయని దానికను శనగపిండి కొద్దిగా వేసుకున్న దానికి టేస్ట్ డిఫరెంట్ ఉంటది. అలా ఏసేసి అది మొత్తం బాగా కొంచెం నీసు వాసన అంతా పోయేదాకా ఎగ్గుని కలుపుకోవడమేను. ఇక దీంట్లో నేను ఏం సాసులు అవేమి వేయను. డైరెక్ట్ రైస్ ఏసేస్తానండి. నాకైతే కొంచెం కారం, ఉప్పు టేస్ట్ చేస్తే కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. అవి మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేశానండి. ఇంక ఇంతే అండి. పిల్లలకి ఏందంటే ఇంట్లో మనం అన్ని కర్రీస్ చేసినప్పుడు తినము అంటే ఇలా సింపుల్ వేలో ఎగ్ ఫ్రైడ్ రైస్ వాళ్ళకి అప్పటికప్పుడు చేసి ఇచ్చేస్తే రైస్ అనేది మనకి రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్.